పది 21 పత్రాలు ఉంటాయి కదా, ఏంటో మార్కెట్లో 4 పత్రాలు అంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ సేఫ్గా ఉన్నారా? సో ఇక్కడైతే వినాయక చవితి ముందు రోజు మనం అన్నీ కొనుక్కుంటాం కదా, సో ఆ వీడియో అనమాట ఇది. సో కొంచెం లేట్ అయినాయి వీడియోస్, ఎందుకంటే కొంచెం అపార్ట్మెంట్లోని సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో ఆ హడావిడిలో పడిపోయి ఎడిటింగ్కి టైం లేక కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ముందు రోజు మనం పత్రాలు, అలానే ఫ్రూట్స్, వినాయకుడు, ఇంకా కావాల్సినవన్నీ కూడాను కొంటాం కదా. సో అదే నేను ఇక్కడ చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే పత్రాలు తీసుకున్నాను. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వినాయకుల్ని చూస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను మట్టి వినాయకుడినే పెడతానమాట. సో కలర్స్వి అస్సలు పెట్టను. అవే ఇక్కడ చూస్తున్నాను. అండ్ ముక్కు, మొహము, తొండము అదంతా కూడా మనం చూసుకోవాలి కదా. వినాయకుని విగ్రహం కొనేసాక మేము హస్బెండ్ ఆఫీస్కి వచ్చాము. ఎందుకు అని అంటే పత్రుల కోసము. సో బయట మార్కెట్లోని ఓన్లీ 4 పత్రులు అమ్ముతున్నారండి. మా హస్బెండ్ ఆఫీస్లోని చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. సో రకరకాల చెట్లు ఉంటాయి. సో అక్కడ ఏమైనా మనకి కావాల్సిన పత్రులు దొరుకుతాయేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో తప్పులేదు, అంటే మనకి వీలున్నప్పుడు కొంచెం వెతుక్కొని ఆ పర్టికులర్ పత్రితోని మనం వేసుకుంటే అదొక సంతృప్తిగా నాకు అనిపిస్తుంది. లేకపోతే లేదు, బట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వెతికి కొనుక్కోవడంలో తప్పు లేదు కదా, తీసుకోవడంలో. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ నాకైతే ఇక్కడ ఒక 6 పత్రులు దాకా దొరికాయన్నమాట. రేగు పత్రి దొరికింది, అంటే జిల్లేడు పత్రం దొరికింది, దాని తర్వాత బిల్వ పత్రం దొరికింది, అండ్ దానిమ్మ పత్రం దొరికింది. అట్లా చాలా పత్రులు అయితే నాకు ఇక్కడ దొరికాయన్నమాట. సో అక్కడే అదంతా చూపిస్తున్నాను. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట. మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్టు అండ్ ఇంకా ఏంటిది ఒక రెడ్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి కదా, దాన్ని ఏమంటారు, దేవదారు పత్రమో ఏదో అంటారు. సో ఆ పత్రము. సో ఇట్లా చాలా పత్రాలు దొరికాయి. 21 పత్రాలు ఉంటాయి కదా, ఏంటో మార్కెట్లో 4 పత్రాలు అంట. మరి నేను ఇప్పుడు ఏంటి ఉసిరికి పత్రేరని మేడం, ఉసిరికి పత్రేరని, మారడి పత్రేరని. సో అలా బిల్వపత్రము, గరిక, బదరీ పత్రం అంటే అది ఉంటుంది కదా, నారేడు పండు పత్రం అది, ఇంకా వచ్చేసి దేవదారు పత్రము, దాడిమి పత్రం అంటే దానిమ్మ చెట్టు పత్రము, అండ్ తర్వాత అర్క పత్రము అంటే జిల్లేడు పత్రం అనమాట. అండ్ అలానే మామిడి ఆకులు, తులసి. సో ఇవన్నీ తీసుకొని అండ్ అలానే దాంతోపాటు మనం 3 రకాల ఫ్రూట్స్ అండ్ అలానే మారేడుకాయ, కస్టర్డ్ యాపిల్స్, వెలగపండు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆయనకు పెట్టాల్సింది స్వామికి. సో అవన్నీ కూడా కొనుక్కొని వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఆ రోజు ఈవినింగ్ కొంచెం డెకరేషన్ కూడా చేసుకుంటున్నాను అనమాట నైట్. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా అరేంజ్ చేశాను. ఒక 2 పెద్ద బనానా లీవ్స్ని అతికించాను డబుల్ టేప్ వేసి, అండ్ అటు ఇటుగా ఇట్లా ప్లాస్టిక్ ఫ్లవర్ గాన్స్ పెట్టాను. బట్ అవి సరిగ్గా ఉండట్లేదు అనమాట, ఊరికూరికే పడిపోతున్నాయి బనానా లీవ్స్. సో కార్డ్బోర్డ్ మీద పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది దాని తర్వాత. సో మరి ఇంకంత టైం లేదు అవన్నీ కొనుక్కునేంత అని చెప్పేసి మళ్ళీ ఇట్లా కొంచెం కర్టన్ అంటున్నానేంటి, షాల్వాలా ఉంటే అదొకటి అరేంజ్ చేసేసి అటు ఇటుగా ఫ్లవర్ గార్లైన్స్ పెట్టేశాను. ఎందుకంటే పూజ గట్ట అవుతున్నప్పుడు మళ్ళీ ఆ బనానా లీవ్స్ కట్ట పడిపోతే మళ్ళీ అదో పెంట అవుతుంది కదా అని చెప్పేసి అట్లా సింపుల్గా అరేంజ్ చేశాను. ఇదే నేను తీసుకున్న బుజ్జి వినాయకుడు అనమాట. చిన్న వినాయకులు, మట్టి వినాయకులు అయితే 50 రూపీస్ అని చెప్తున్నారు. బేరమాడితే మహా అయితే 40 రూపీస్కి ఇస్తున్నారు. ఇది పెద్దదైతే 150 చెప్పారు. 100కి అడిగాను కాబట్టి ఇవ్వలేదు, 120 చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. సో దానికి కొంచెం గంధము, పసుపు, కుంకుమ. ఇది వచ్చేసి వినాయక చవితి రోజే చేశానండి, ఆ ముందు రోజేం కాదు. అండ్ ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ గణేష. మా అపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ టైం మా గణేషుని పెట్టారు. సో ఇవన్నీ కూడాను మీరు నా వినాయక చవితి వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ మా అపార్ట్మెంట్లో కూడాను చాలా బాగా సందడి చేస్తున్నాం అనమాట. అంటే రోజుకొక ఈవెంట్ లాగా, లైక్ ఒకసారి ఒక హౌసీ అని, దంషరత్స్ అని, డ్యాన్సులు, సింగింగ్లు, పాటలు, ఇవన్నీ మామూలు రచ్చలేదనమాట. సో అవన్నీ కూడాను కమింగ్ వీడియోస్లో మీకు వస్తాయి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.